చేయడం వల్లనే అక్కడ బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓటమికి కారణమైందని చాలా క్లియర్ గా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంకోటి ఎందుకు ఆయన ఏడ్చిండు, ఎందుకు ఒక పక్క వాళ్ళ ఎమ్మెల్సీ మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్సీ రెడ్డిల మీద బీసీల మీద ఉన్న ఆ కామెంట్ల వల్ల వాళ్ళు ఆగమైపోయినారని క్లియర్ గా అంటున్నారు. వాళ్ళని దాన్ని కట్టడి చేయడానికి రేవంత్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకోక ఈయన ప్రచారం చేస్తే కథమే అది గోల్పోయింది. ఈయన ఇప్పటిదాకా 2-3 రాష్ట్రాలు పోయిండు, అన్ని ఓడిపోయినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అది ఓడిపోయింది. ఈయన ఎక్కడ ప్రచారం పోతే అక్కడ ఓటమే, అది తెలుస్తలేదు పాపం. ఆయన ప్రచారం చేయబట్టే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక్కడే చేయలేదు, ఆయన మాయ మాటలు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలకు ఇప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓన్లీ టీచర్లు ఇప్పుడు టీచర్లు ఇప్పుడు టీచర్లు గ్రాడ్యుయేట్లకు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకు వీళ్ళ మాయ మాటలు. ఇప్పుడు టీచర్లకు డిఏలు ఇస్తా అన్నారు, ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు గ్రాడ్యుయేట్లకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాళ్ళకి తెలియదా ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయలేదు. మేము పోటీలో లేము కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు, బీజేపీ ఉంది, బీజేపీకి ఓటేశారు. అది చాలా క్లియర్ కనపడుతుంది. అంటే మీ యొక్క వైఫల్యాలు ప్రజలకు అర్థమైపోయినాయి. రేపు అదే జరుగుతుంది. రేపు నేను ఈ రోజు మీ వేయో టీవీ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క సీటు స్థానిక సంస్థ ఎన్నికలలో ఎన్నికలు ఉన్నాయి కదా, చాలా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఒక్క సీట్ అని ఎక్కువ తెచ్చుకోండి. నేను 3-4 రాస్తా, అవసరమైతే రాసుకోండి. ఎందుకంటే గ్రామాలలో లేదా కాంతమన్న నీకు తెలియదు ప్రజలు ఎంత సీరియస్ ఉన్నారు, అసలు ఉరికించి కొట్టేటట్టున్నారు కాంగ్రెస్ కనబట్టి. అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఒక్క హామీ మీరు అన్నారు, ఏ హామీని ఫుల్ఫిల్ గా నెరవేర్చిందని మాట్లాడతారు. ఒక్కటి చెప్పండి, చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీని ఎవరికి, టీచర్లకు న్యాయం చేశారా, ఎవరికన్నా ఏ వర్గాలన్నా మేము ప్రశాంతంగా ఏం చేస్తున్నారు ప్రభుత్వం? అదే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు, ఏం చేశారు? ఒక ప్రాజెక్టు కట్టారా, ఒక కంపెనీ తెచ్చారా, ఒక నీళ్లు ఇచ్చారా, ఒక కరెంట్ తెచ్చారు? ఏం చేయలేదు. ఏం చేశారు? మొత్తం తెచ్చినవి మొత్తం వాళ్ళ ఇళ్లకు వాళ్ళ సొంతాలకు వాడుకోవడానికి ఒక్కటైనా ఒక్క పని కేసీఆర్ గారి కంటే ఒక్క గొప్ప పని అదే అంటున్నాడు బట్టి విక్రమార్క గారు. కాంతన్న బట్టి విక్రమార్క గారు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, మాకు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండే 10 సంవత్సరాలు ఈ యొక్క బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు, ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నప్పుడు దాని మీద చర్చ జరిగినప్పుడు కూడా బట్టి గారు ఉన్నారు. అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదా బట్టి గారికి? బట్టి గారు ఎందుకు తెలియదు? ఆయన కదా అసెంబ్లీలో బడ్జెట్ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, పేరు మీద మొత్తం మోసం చేస్తున్నాడు. దాంట్లో ప్రాజెక్టుల కోట్లు దోశారు. 1 రూపాయి కూడా రాష్ట్రంలో లేకుండా ఏడ్చిపోయిండు. పోయిన రాష్ట్రాన్ని, నాశనమైన రాష్ట్రాన్ని మొత్తం ఒక్క దగ్గర తీసుకొచ్చే వరకు తలపనంతో రాష్ట్రం అప్పు చేసిపోయింది. 7 లక్షల కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 7 లక్షల కోట్లు అప్పు లేదు. రెండో ఎన్ని అప్పులు 75 సంవత్సరాలు 7 లక్షల అప్పు కానీ 7 లక్షల అప్పు చేసిండు. చంద్రబాబు పెన్షన్ పెంచిండు. దళిత బంధు మొత్తం ఇచ్చిండా? రైతు బంధు దళితులు ముఖ్యమంత్రి మోసమే కదా. అవన్నీ జరిగినాయి కాబట్టి ఇవన్నీ మోసమే కదా. అవన్నీ జరిగి అది కొన్ని చేసినాం, కొన్ని చేయలేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక్క విషయంలో
ఉచితంగా కేసీఆర్ కంటే ఒక్క దాంట్లో నెక్స్ట్ అరే చెప్పండి ఇటు చెప్పండి ఒక నిమిషం ఉత్తరం మాట్లాడు. మాట్లాడట్లా Next ఉత్తరం మాట్లాడు. మాట్లాడట్లా ఆ, ఒక్క అబద్ధాలు మాట్లాడట్లా అబద్ధాలు ఎక్కడ కాంతం గారు. ఇప్పుడు స్కాములు చేసింది మీరు అరే మేము స్కీములు మీకు అమలు చేయాలని దమ్ముంటే చాలా కష్టపడుతున్నాము నువ్వే కదా ఆ అధికారం స్కీములు ఉన్నది. అమలు చేయాలంటే బయట పెట్టు. మేము కష్టపడుతున్నాము అధికారం ఉన్నది నీకే కదా ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చాము బయట పెట్టండి సిలిండర్ జైలు సిలిండర్ 500 ఇస్తున్నాము ఇచ్చాము ఎలా? ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఉచితంగా 30 మంది. కరెంట్ ఇస్తున్నామని 100కు చెప్పారు. 30 మందికి ఇస్తారు. మొత్తం 100కు 100% అమలు చేస్తున్నాం లేదన్నా. రెండో అవుతుందో లేదో ప్రజలు- పశుపతి గారు. 100కు 100% Next అమలు జరుగుతుంది మాట్లాడు. రాష్ట్రంలో పశుపతి. ఇవాళ మీరు ఒకటి మేడం మీ రైతులకు రుణమాఫీ చేయాలన్న 10 ఏళ్ళ నుండి తాపకి 20,000 25,000 తాపకి 25,000 మేము వచ్చినాక అర్జెంటుగా మొత్తం రుణమాఫీకి చేశారా? 20,000 కోట్లు. Yes. అయిందా? 20,000 కోట్లు. మొత్తం అయిందా? 20 మొత్తం కాదు. నాకు ఒక్క మాట చెప్పండి. ఇంకొక 10 పైసలు రుణమాఫీ మిగిలింది. అయిందా లేదా? ఆ 10 పైసలు అరే, చెప్పిన amount ఎంత? అది 14 నెలలు కాదండి. మీరు 10 కూడా రైతులు రుణమాఫీ రైతులు ఇప్పుడు జరిగిందా? చెప్పండి. 10 రైతులను అరే, మభ్యపెట్టారు. నాకు అది కాదు. 14 నెలల్లో అయిందా లేదా? 14 నెలల్లో అమలు చేశాం. సరే. No, no. 14 నెలల్లో 20,000 కోట్లు కాంతం గారు. రైతులకు పంచాం. రైట్ మీరు ఎంతవరకు అమలు చేశారో ఏంటి అనేది మరి ప్రజలకు మరి రైతులు నేర్చుకుంటారు కదా. రైతులు ఒక్కరైనా బయటకు వస్తుందా? పశుపతి అంటే గారు రైతులకు మేలు జరిగింది కాబట్టి బయటకు వస్తలేరు. మీరు దానికి గంగోలు ఒక్కరు పెడతారు. వస్తారు. సరైన టైంలో వస్తారు. ఎవరైతే ఎప్పుడు రావాలో అప్పుడు పోనీ, వస్తారు. వాళ్ళకి ఎప్పుడు గ్రామాలకు కరోనా దానం చేయాలి, వస్తారు, మాకు న్యాయం అప్పుడు జరగలేదని. అప్పుడు చేస్తారు. రైతులకు కూడా చాలా తెలిసిపోయింది. ఇది 7 లక్షల కోట్లు అప్పు చేసిండు పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని చదువుతున్నాడు. పాపం. అని చెప్పి అంటున్నాం. ఒక్కరు కూడా బయటకు వచ్చే రాలేదు. దానికి రైట్. మీరెక్కడ ఎలా కట్టించాలని వచ్చారు? ఒక అలా నిమిషం. కాదు. దయచేసి ఇప్పుడు కాంతం గారు, ఒక నిమిషం. మీ మోసాలు నెక్స్ట్ మాట్లాడు మొత్తం- ప్లీజ్ కాంతం గారు ఒక నిమిషం పశుపతి గారు సరే వాళ్ళు ఇచ్చిరా లేదా అనేది పక్కన పెడితే తర్వాత మాట్లాడదాం దాని గురించి బట్ ఏదైతే రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నామో 2 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి కారణాలు ఏంటి అట్లే కాంగ్రెస్ పార్టీ సరే పోటీ చేసింది ఒకటే స్థానానైనా ఆ స్థానంలో కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటి ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ముందస్తుగా మొన్న విజయం సాధించినటువంటి ఇరు పార్టీలు కొమరయ్య గారికి అట్లనే అంజిరెడ్డి గారికి అండ్ శ్రీపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అయితే ప్రధానంగా ఇవాళ విద్యావంతుల ఓటర్ల సరళి వేరుంటుంది, మామూలు నాన్ గ్రాడ్యుయేట్స్ నాన్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ యొక్క ఓటర్ల సరళి వేరుంటుంది. ఎందుకంటే మేధావులు ఆలోచన విధానం కొంతవరకు ప్రస్ఫుటంగా కాస్త డిఫరెంట్ ఆలోచిస్తారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నిర్ణయాలు కూడా మారుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే అవసరాల కొద్దిగా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు కూడా మారుతూ ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ మానిటరింగ్ చేస్తుంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇప్పుడు సోదరుడు ఏమంటున్నాడంటే ఒకవేళ బీఆర్ఎస్ కనుక నిలబడితే బీజేపీ 0 అవుతుండే అని అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే గెలిచే స్థాయిలో బీఆర్ఎస్ ఉంది అని ఒప్పుకుంటున్నారా కాంగ్రెస్ సోదరులు? మీరు అన్నారు 0 అన్నారు. నేను ప్లీజ్ మీరు దయచేసి నేను మీరు దయచేసి మనం మాట్లాడాల్సి వినండి ప్లీజ్ మీరు వినండి భూస్థాపితం అయిందని బీజేపీ మీరే. గెలవకపోతుండే జీరో అన్నాడు. జీరో. నేను బాగిన్నా. 0 అన్నారు. సరే లేదు మీరు ఒకటి సోదర్ ప్లీజ్ మీరు వినండి కాంతం గారు. ఇప్పుడు మీరు మనం మాట్లాడితే రైట్ మనం మాట్లాడుతుంటే